ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన క్రేజ్ ని మరింత పెంచుకోవడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ఆయన పాన్ ఇండియా సినిమాలతో పాటు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా చిత్రం 2 భాగాలుగా రాబోతుండగా, మొదటి భాగం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. దేవర పార్ట్ 1 తర్వాత ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఇప్పటికే కొన్ని యాక్షన్ సన్నివేశాలలో పాల్గొన్నాడు. ఆగస్టు 18 నుంచి ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడని సమాచారం. వార్ 2లో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ లో భీమ్ పాత్రతో నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో మరింత పాపులర్ అవ్వడం ఖాయం. వార్ 2 తర్వాత ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ఎన్టీఆర్ 31 అనే పాన్ ఇండియా యాక్షన్ డ్రామాలో నటించబోతున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ లో ప్రారంభం కానుంది. మొత్తం మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లోనే బిజీ షెడ్యూల్ తో దూసుకువెళ్తున్నాడు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవరపై ఎలాంటి అంచనాలు ఉన్నాయి? కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తారక్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇంకా దేవర రిలీజ్ కాకుండానే రామ్ చరణ్ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. మరిన్ని ఆఫర్స్ కూడా ఆమెకు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచో టాలీవుడ్ కు రావాలని చూస్తున్న జాన్వీ, తెలుగు డెబ్యూ మూవీ దేవరను బాగా ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో దేవరకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా తన హిందీ మూవీ ఉలజ్ ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి దేవర సినిమా గురించి మాట్లాడింది జాన్వీ. మూవీలో తన పాత్ర ఎలా ఉంటుందో చెప్పింది. తంగం పాత్రలో కనిపించనున్న అమ్మడు తన రోల్ సరదాగా ఉంటుందని చెప్పింది. ఆడుతూ పాడుతూ రొమాన్స్ చేసే రోల్ అని తెలిపింది. ఫస్ట్ పార్ట్ కన్నా రెండో భాగంలోనే తన పాత్ర ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. తారక్ తో డ్యాన్స్ విషయంపై కూడా మాట్లాడింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సాంగ్ చేశానని తెలిపింది. నెక్స్ట్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది. జిందగీ నా మిలేగి దొబారా లోని సెనోరిటా పాటకుగాను 2011లో ఈ ద్వయం జాతీయ అవార్డు అందుకుంది. తెలుగులో శ్రీమంతుడు, ధ్రువ తదితర చిత్రాల్లోని పాటలకు కొరియోగ్రఫీ చేశారు. అయితే 2016 నుంచి వారిద్దరూ వేర్వేరుగా పనిచేస్తున్నారు. ఓవైపు కొరియోగ్రాఫర్గా సాగుతూనే రాకెట్ గ్యాంగ్ చిత్రంతో దర్శకుడిగా మారారు భాస్కో. ఇటీవల విడుదలై నెట్టింట ట్రెండింగ్లో నిలిచిన తోబా తోబా బ్యాడ్ న్యూజ్ సాంగ్ భాస్కో కొరియోగ్రఫీ చేసిందే. ఆయన చాలా కాలం తర్వాత తెలుగులో దేవరకు వర్క్ చేశారు. త్వరలోనే ఆ పాట రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. జాన్వీ కపూర్ కథానాయిక. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.